హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ నిఫ్టీ మాస్టర్ మూర్తి నాయుడు. ఆప్షన్స్ ట్రేడ్ చేయడంలో ఈ వీక్ అంతా కూడా యాక్చువల్గా నిఫ్టీ కానీ సెన్సెక్స్ కానీ మనం ఏది ట్రేడ్ చేసినా సరే ఇండెక్స్ ట్రేడ్ చేయడానికి ఎక్కువ మంది బాగా ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఇండెక్స్లోనే బాగా ఎక్కువ వాల్యూమ్ కూడా జరుగుతూ ఉంటుంది. కానీ ఈ వీక్ అంతా కూడా ఏదైతే మే 4th దగ్గర నుంచి మనం ఏదైతే 8th వరకు ఏదైతే చేసామో ఈ 4th, 5th, 6th, 7th, 8th ఈ 5 days కూడా మార్కెట్లో చాలామంది ఎక్కువ నష్టపోయారు ఆప్షన్స్ ట్రేడ్ చేయడంలో. కానీ ఆప్షన్స్ ట్రేడ్ చేయాలనుకుంటే మీకు టెక్నికల్స్ మీద పూర్తి స్థాయి పట్టుంటే ఖచ్చితంగా ప్రతిరోజు కూడా 2 ఆపర్చునిటీస్ని వండర్ఫుల్గా క్రియేట్ చేయొచ్చు. ఈ 5 days అయితే రెగ్యులర్గా అయితే మనకి ఏదైనా ఒక డైరెక్షన్లో మార్కెట్ ఉంటే అలా 2-3 రోజులు ఆ డైరెక్షన్ వెళ్తుంది కాబట్టి ఒక ట్రేడ్లోనే మనం ఒక డైరెక్షన్లోనే ఐడెంటిఫై చేసి చేయడానికి అవకాశం ఉంటుంది. కానీ మార్కెట్ ఇక్కడ కన్ఫ్యూజ్ చేయడం వల్ల టెక్నికల్గా బాగా సపోర్ట్గా బాగా ఇంట్రెస్ట్గా నేర్చుకుని దాన్ని క్యాండిల్స్ని పడిన వెంటనే నెక్స్ట్ ఏం జరుగుతుంది అని అబ్జర్వ్ చేయగలిగే అంత నాలెడ్జ్ కానీ గెయిన్ చేయగలిగితే ఇట్స్ ఎ వండర్ఫుల్ ఆపర్చునిటీ ఫర్ దీస్ 5 days. ఈ 5 రోజులు కూడా మంచి ఆపర్చునిటీస్ అయితే క్రియేట్ చేసింది. కానీ టెక్నికల్గా పట్టలేకపోతే మాత్రం మార్నింగ్ మార్కెట్ పడిపోద్దేమని సెల్ చేయడం, మళ్ళీ ఏమైనా బాగా మళ్ళీ కొంచెం పైకి వస్తే మళ్ళీ మార్కెట్ ఎలాగ డౌన్ ట్రెండ్ కదని మళ్ళీ అగైన్ మళ్ళీ దాన్ని యావరేజ్ మళ్ళీ సెల్ చేయడం, తర్వాత ఒకేసారి మార్కెట్ రివర్స్ అయ్యేటప్పటికి ఎక్కువగా నష్టపోవడం. ఇలాగా ఆప్షన్స్ ట్రేడింగ్ చేయడంలో ఎక్కువగా ఈ లాస్ట్ వీక్ అంతా కూడా ఈ వీక్ అంతా కూడా ఎక్కువగా నష్టపోయిన వాళ్ళు చాలామంది ఫోన్ చేశారు. నేను ఒకటే చెప్తాను, మీరు ఆప్షన్స్ ట్రేడ్ చేయాలనుకుంటే మాత్రం డెఫినెట్గా ఆప్షన్స్లో మీరు మాస్టర్ అయి ఉండాలి. మార్కెట్లో మీరు మాస్టర్ అవ్వకుండా మాత్రం మీకు దీంట్లో డబ్బులు తీయడం వల్ల చాలా కష్టమైన పని. చిన్నగా ఏదో ఒక ₹1,00,000 పెట్టి ట్రేడ్ చేస్తాను సార్, ఒక 5 లాట్ తీసుకుంటున్నాను, 2 లాట్లు తీసుకుంటున్నాను సార్, స్లోగా చిన్నగా చేస్తాను సార్, ఇలాగా మీరు ఎక్కువ కాలం దీంట్లో సస్టైన్ అవ్వలేరు. దానికన్నా ఇంకా వండర్ఫుల్ ఆపర్చునిటీ ఏంటంటే మీకు ఉన్న అమౌంట్ క్యాష్ మార్కెట్లో కానీ మీరు ఇన్వెస్ట్ చేసుకోగలిగితే, మంచి స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసుకోగలిగితే దాంట్లో స్వింగ్ ట్రేడింగ్ ఒక 6 రోజులు, 15 రోజులు, నెల రోజులు ఉంచుకొని మీకు కావాల్సిన 10%, 15% ప్రాఫిట్ తీసుకుని మళ్ళీ ఇంకో స్టాక్స్లోకి మళ్ళీ మారుతూ ఉండొచ్చు. క్యాష్ మార్కెట్లో అయితే ఎటువంటి టెన్షన్ ఉండదు. కానీ ఆప్షన్స్ ట్రేడ్ చేస్తే మాత్రం ఖచ్చితంగా పూర్తిగా మీరు నేర్చుకుని చేస్తేనే మీకు మంచి ప్రాఫిట్స్ రావడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. నేను ఇక్కడ ఈ లాస్ట్ 5 weeksది కూడా నేను అనాలిసిస్ చేసి మీకు డే బై డే నేను మీకు చెప్తున్నాను. ఇక్కడ నేను మీకు ఏదైతే 4th Monday ఉన్నటువంటి చార్ట్ నేను ఇక్కడ చూపిస్తున్నాను. ఏదైతే 4th Monday మార్కెట్లో ఏదైతే డ్రాస్టికల్గా ఏదైతే మార్కెట్లో పడిందో, ఏదైతే ఫస్ట్ అయితే మనకి గ్యాప్ అప్ ఓపెన్ అయింది. గ్యాప్ అప్ ఓపెన్ అవడం వల్ల మనం ఏమనుకుంటాం, ఎస్ మార్కెట్లో యుద్ధ వాతావరణం గట్రా అన్ని ముగిసినాయి కాబట్టి ఇక్కడ నుంచి టేక్ ఆఫ్ తీసుకుని బాగా మంచి మూమెంట్కి వెళ్తేమో అని అనుకుంటాం. గ్యాప్ అప్లో ఓపెన్ అయిన తర్వాత ఏదన్నా ఒక 3-4 క్యాండిల్స్ ఏదైనా మార్కెట్లో కొంచెం డౌన్ వచ్చేది మళ్ళీ టేక్ ఆఫ్ అవుద్దేమో అని దాని మీద బ్లైండ్గా వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. అప్ ట్రెండ్కి వెళ్ళిపోతుంది. మళ్ళీ కొంచెం కరెక్షన్ కొంచెం పడినా సరే మళ్ళీ పైకి తీసుకొని మళ్ళీ వెళ్ళిపోద్దేమో. ఆ రోజున కంప్లీట్గా మనకి ఏదైతే మార్కెట్లో ఒక గ్యాప్ అప్ ఓపెన్ అయినప్పుడు అక్కడి నుంచి మనకి ఓవరాల్గా చూసుకున్నట్టయితే డౌన్ ట్రెండ్ చిన్న ఒక మూమెంట్ అయితే ఇచ్చింది. ఆ మూమెంట్ మనం ఏదైతే ఆ డే హైని బ్రేక్ చేయకుండా ఉన్నటువంటి ఆ మూమెంట్ని అక్కడి వరకు క్యాష్ చేసుకుని మళ్ళీ మార్కెట్లో రివర్స్ అవుతున్నప్పుడు ఆ కన్సాలిడేషన్ అయిన తర్వాత అక్కడి నుంచి రివర్స్ ఏదైతే అవుతుందో దాన్ని ఐడెంటిఫై చేసే అంత నాలెడ్జ్ అయితే మనకు ఉండాలి. అలాంటప్పుడు మనకి 2 times కూడా మనం తీసుకోవడానికి 2 ఆపర్చునిటీస్ని మనం తీసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. అదేవిధంగా ఏదైతే నేను నెక్స్ట్ 5th డే మార్కెట్ డౌన్లో ఓపెన్ అయింది. ఏదైతే మండే అప్లో ఓపెన్ అయింది, ఇదేమో డౌన్లో ఓపెన్ అయింది. డౌన్లో ఓపెన్ అయిన తర్వాత కంప్లీట్గా మార్కెట్ మళ్ళీ మార్కెట్లో కొంచెం యుద్ధ వాతావరణం ఏర్పడింది. కొన్ని జియో పొలిటికల్ ఆస్పెక్ట్స్లో మార్కెట్ మళ్ళీ డౌన్ ట్రెండ్ వస్తుందేమో అనుకుని మళ్ళీ మనం సీరియస్గా మొత్తం అంతా కూడా సెల్ చేయడం. ఎస్, నిజానికి మంచి సెల్లింగ్ ఆపర్చునిటీ ఇచ్చింది ట్యూస్డే రోజున, మనం కూడా సెల్ చేసాం. కానీ దాన్ని ప్రాఫిట్ బుక్ చేసుకున్న తర్వాత కన్సాలిడేషన్ అయిన తర్వాత మళ్ళీ అక్కడ మనకి డిఫరెంట్ ఆస్పెక్ట్స్లో మనకు స్ట్రెంగ్త్ ఏదైతే బిల్డ్ అవుతుందో మనం చూసుకుని అక్కడి నుంచి మళ్ళీ టేక్ ఆఫ్ అవుతున్న క్రమంలో మళ్ళీ ఖచ్చితంగా బై చేస్తే అద్భుతమైనటువంటి రిటర్న్ అయితే బయింగ్లో మళ్ళీ తీసుకోవడం జరిగింది. కానీ నిజానికి ట్యూస్డే రోజున మార్కెట్ డ్రాస్టికల్ ఫాల్ కాబట్టి అక్కడి నుంచి పడిపోద్దేమని ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేసి దాంట్లో ఉండిపోవడం వల్ల అది ప్రాఫిట్ బుక్ చేయకపోవడం వల్ల, లేకపోతేనే మాకు తెలియకపోవడం వల్ల, రివర్స్ ఎలా అవ్వాలో తెలియకపోవడం వల్ల, నిజానికి రివర్స్ అయ్యే అంత కెపాసిటీ దాంట్లో అంత స్ట్రెంగ్త్ ఉందో లేదో తెలియకపోవడం వల్ల భారీగా నష్టపోవడం అయితే జరిగింది. నెక్స్ట్ వెన్స్డే థర్డ్ డే ఏదైతే మనకి వెన్స్డే చూసుకున్నట్టయితే మండే ఏ విధంగా గ్యాప్ అప్ అయిందో ఇక్కడ నేను మీకు చార్ట్ చూపిస్తున్నాను. అదేవిధంగా మళ్ళీ గ్యాప్ అప్ ఓపెన్ అయితే మళ్ళీ మార్కెట్లో ఏదైనా టేకప్ తీసుకుంటుందేమో అని అనుకుంటారు. కానీ అక్కడ గ్యాప్ అప్ ఓపెన్ అయిన తర్వాత నుంచి మనకి సెల్లింగ్ సంబంధించినటువంటి ఒక ప్రెజర్ అయితే మనకి ఏదైతే ఇచ్చిందో దాంట్లో మనకి
దాని ఎందుకంటే గ్యాప్ అప్ ఓపెన్ అయిన తర్వాత అప్ ట్రెండ్ ఏమనుకుంటాం, కానీ అక్కడ మనకి అక్కడ ఏదైతే ప్యాటర్న్ చూసామో అక్కడ నుంచి స్లైట్లీ మనకి బేరిష్ రన్ అయిన తర్వాత అక్కడి నుంచి 12 o'clock దగ్గర నుంచి మళ్ళీ మార్కెట్ కన్సాలిడేషన్ అయిన తర్వాత మళ్ళీ టేక్ ఆఫ్ అయిపోయేంత స్ట్రెంగ్త్ దానికి క్యాండిల్స్ యొక్క మూమెంట్ని మనం చూసినట్టయితే ఆబ్వియస్గా మనకి అక్కడి నుంచి మళ్ళీ బుల్లిష్. ప్రతిరోజు కూడా 2 ఆపర్చునిటీస్ ఇచ్చింది, కానీ మనం మార్కెట్ ఎలా ఓపెన్ అయితే అలాగా ఆ బ్రెయిన్ని దానికి ట్యూన్ చేసేయడం వల్ల మనం చాలా ఇబ్బందులు పడిపోతూ ఉంటాం. కానీ క్యాండిల్స్ మీద పట్టుండి టెక్నికల్స్ మీద అవగాహన ఉండి దాన్ని ఏ విధంగా స్టడీ చేయాలన్న దాన్ని చిన్న చిన్న టెక్నిక్స్ కానీ నేర్చుకోగలిగితే, ఇదేంటంటే లాంగ్ రన్ స్టడీ ఇదంతా కూడా. అలా అయినప్పుడే మన చార్ట్ చూసిన వెంటనే వాట్ నెక్స్ట్ జరుగుతుందన్న తెలిసినప్పుడే మనకి మార్కెట్లో మనం అమౌంట్ డబుల్ తీసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. తర్వాత థర్స్డే రోజున చూస్తే ఫ్లాట్గా ఓపెన్ అయింది. ఫ్లాట్గా ఓపెన్ అయిన తర్వాత ఓవరాల్గా చూసుకున్నట్టయితే ఫ్లాట్గా ఓపెన్ అయిన తర్వాత మనకి డౌన్ ట్రెండ్కి వచ్చే అవకాశం ఉందని ఫస్ట్ హాఫ్ అన్ అవర్ 1 hourలో మనకు తెలిసింది. డౌన్ ట్రెండ్లో తీసుకున్నాం, చాలాసేపు డౌన్ ట్రెండ్లో కన్సాలిడేషన్ అయింది. అక్కడి నుంచి ఇమీడియట్ టేక్ ఆఫ్ తీసుకుంటున్నప్పుడు అద్భుతమైనటువంటి బయింగ్ ఆపర్చునిటీ అయితే ఒకటి ఇచ్చింది. ఆ బయింగ్ ఆపర్చునిటీలో ఊహించినటువంటి మంచి మూమెంట్ ఏదైతే ఫ్లాట్గా ఓపెన్ అయినప్పుడు ఏదో ఒక డైరెక్షన్ అయితే తీసుకుంటుంది, కానీ సెల్లింగ్ సైడ్ డైరెక్షన్ తీసుకునే అవకాశం ఉందేమో అనుకుని అంతా కూడా సెల్ చేసిన క్రమంలో ఒక అద్భుతమైనటువంటి మూమెంట్ని అయితే అద్భుతంగా రివర్సల్ అప్ ట్రెండ్ తీసుకుంది. దాన్ని ఆ పారామీటర్ని, ఆ ప్యాటర్న్ని, దాని యొక్క మూమెంట్ని, దాన్ని ఏ విధంగా దాంట్లో స్ట్రెంత్ ఉందా లేదా అన్నది ఏ విధంగా ఐడెంటిఫై చేయాలనేది ఒక మల్టిపుల్ ఫ్యాక్టర్స్ని మనం బాగా స్టడీ చేస్తే తప్ప దాన్ని తెలియడానికి అవకాశం ఉంటుంది. ఇది మల్టిపుల్ ఫ్యాక్టర్స్ కూడా ఇట్స్ టెక్నిక్ బేస్డ్. ఇదంతా కూడా ఆ టెక్నిక్ తెలిస్తేనే మార్కెట్లో మనకి ఆప్షన్స్లో, ఎందుకంటే ఆప్షన్స్లో మీరు తీసుకున్న తర్వాత వితిన్ 5 minutesలో బ్లాస్ట్ అవ్వాలి, అప్పుడే మనకు మంచి ప్రాఫిట్స్ రావడానికి అవకాశం ఉంటుంది. అది తప్ప గంటల తరబడి మాత్రం మార్కెట్లో ఉంటే మాత్రం మీ ప్రీమియం కరిగిపోవడం తప్ప, భయంకరమైన లాసులు రావడం తప్ప దీంట్లో ప్రాఫిట్ చూసేంత అవకాశమే ఉండదు. అదేవిధంగా నిన్నటి రోజున ఫ్రైడే రోజున చూసుకున్నట్టయితే, ఫ్రైడే ఓవరాల్గా చూసుకున్నట్టయితే ఖచ్చితంగా మార్కెట్ అయితే పీఈసే మనకి మార్నింగ్ నుంచి కూడా ఒక ఐడెంటిఫికేషన్ ఇచ్చింది. మార్కెట్లో అబ్సల్యూట్లీ డౌన్ ట్రెండ్. మనం దాన్ని మనకి బిఫోర్ 2 o'clock వరకు కూడా మనకి అదే నడిచింది, కాబట్టి దాన్ని మనం ఒక్క ట్రేడ్ మాత్రం తీసుకుని దాన్ని మాత్రం క్యాష్ చేయడం జరిగింది. యాక్చువల్గా లాస్ట్ 5 days కూడా వీక్ అంతా చూసుకుంటే ఎవ్రీడే 2 ఆపర్చునిటీస్ అయితే ఇచ్చింది. అది కూడా మనకు అద్భుతమైన రిటర్న్స్ అయితే ఇచ్చింది. సెకండ్ హాఫ్ వచ్చే మూమెంట్ అయితే మాత్రం రివర్సల్ మూమెంట్లో మాత్రం రివర్సల్ మూమెంట్ ఐడెంటిఫై చేయలేకపోతే మాత్రం ఆ డేలో మీరు ఏం చేసినా సరే ప్రాఫిట్ చేయలేరు. అదేవిధంగా నిన్న ఫ్రైడే రోజున అబ్సల్యూట్లీ మార్కెట్ డౌన్ ట్రెండ్, ఏదైతే స్ట్రెంగ్త్ లేదు పైకి వెళ్ళడానికి అన్నది మనకు ఐడెంటిఫై చేసిన తర్వాత డౌన్ ట్రెండ్లోనే ఉంచి మంచి ప్రాఫిట్ తీసుకోవడానికి అవకాశం వచ్చింది. దీనికి సంబంధించినటువంటి ఎలా తీసాము, ఎంత తీసాము, ఏంటన్నది అయితే టెలిగ్రామ్ ఛానల్లో మనం ఎప్పటికప్పుడు పోస్ట్ చేస్తుంటాను. లేకపోతే మీకు కూడా సర్టెన్ అమౌంట్ ఉండి ఆప్షన్స్ మీద మీరు కూడా ట్రేడ్ చేస్తూ ఉండి మీకు ఆప్షన్స్ మీద గ్రిప్ రాకపోతే దీంట్లో ఒక సిస్టమేటిక్ లెర్నింగ్ అయితే ఉంటుంది. అది నేర్చుకోవడానికి ఇంట్రెస్ట్ ఉంటే మీ దగ్గర ఒక సఫిషియెంట్ అమౌంట్, చిన్న అమౌంట్ అయితే ట్రేడ్ చేయొద్దు. ఇట్స్ రిచ్ పీపుల్ మార్కెట్. దోజ్ ఆర్ ఎవరైతే మీరు రిచ్ మైండ్ సెట్ తోటి ఒక డైలీ టార్గెట్ ఓరియంటెడ్తో వర్క్ చేస్తారో, అంతే తప్ప ఒక 50,000తో ట్రేడ్ చేస్తాను సార్, ఒక 1 lakh చేస్తాను సార్, 2 lakh చేస్తాను సార్, నేర్చుకుంటున్నాను సార్, ఇది ఎప్పటికీ జరిగే పని కాదు. కానీ మీరు ఆప్షన్ చేస్తూ ఉండి మీకు సఫిషియెంట్ అమౌంట్ ఉండి 10 lakhs సార్, 20 lakhs సార్, 30 lakhs ఉంటే దాంట్లో మీరు అంత డిప్లాయ్ చేస్తారని కాదు, అంత అమౌంట్ కూడా మీరు యూజ్ చేస్తారనేది కాదు ఇక్కడ. కానీ కాన్సెప్ట్ ఏంటంటే మీకు డైలీ మీకు ఎంత కావాలి, 10,000, 20,000, 50,000, 1 lakh మీ టార్గెట్ ఓరియంటేషన్తో పనిచేయడానికి మీకు ఉంటే దానికి ఒక 10 to 15 days ఒక సిస్టమేటిక్ లెర్నింగ్ అయితే ఉంది. దాని ప్రకారం చేద్దాము. ఆ విధంగా నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆ విధంగా నేర్చుకునే ఇంట్రెస్ట్ ఉండి మీ యొక్క కెపాసిటీ ఉంటే మాత్రం ఖచ్చితంగా కాల్ చేయండి. దానికి తగ్గట్టుగా మనం ఒక డిజైన్డ్ ప్రోగ్రామ్ ప్రతిరోజు యొక్క మార్కెట్ని విశ్లేషణ చేస్తూ దాన్ని ఏ విధంగా మనం తీసుకుంటున్నాము, ఎందుకు అంత ధైర్యంగా మనం తీసుకోగలుగుతున్నాము. ప్రతిరోజు 1 lakh టార్గెట్ చేసినా 3 lakhs టార్గెట్ చేసినా సరే డెఫినెట్గా ఇట్స్ ఏ పాసిబుల్. కానీ దానికి ప్రేయర్ వర్క్ అయితే మాత్రం కంపల్సరీ, దాని బేస్డ్ ఆన్ టెక్నాలజీ మాత్రం నేర్చుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. అంత ఇంట్రెస్ట్ ఉండి అంత కెపాసిటీ ఉంటే మాత్రం డెఫినెట్గా కాల్ చేయండి. మనం దానికి సంబంధించిన ఒక సిస్టమేటిక్ లెర్న్ 1 to 1 మాత్రమే నేర్పడం అవుతుంది. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.